హలో ఫ్రెండ్స్, మీ అందరికి ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మమా ఎర్త్ హెయిర్ స్టైలింగ్ క్రీమ్ అనమాట. ఇది 100% న్యాచురల్, సో ఎటువంటి కెమికల్స్ వాడరు. ఇది వచ్చేసి 3 to 4 days వాడితే కనుక మనకి దీని పని అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట మన హెయిర్ పైన. సో నేను కూడా ట్రావెల్ చేస్తుంటాను కదా, అప్పుడు ఇది నాకు బెస్ట్ అయ్యింది. సో నేను కూడా వాడుతున్నాను ఒక 1 week నుంచి. దీని రిజల్ట్ అయితే నాకు బాగా అనిపించింది. సో ఇది వచ్చేసి ఎలా వాడాలంటే మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, ఇలా వాడాలి. ఎక్కువ అవసరం లేదు, క్రీమ్ తక్కువ తీసుకోవాలి. ఇది వచ్చేసి విటమిన్ E ఉంటుంది దీంట్లో, అండ్ ఫర్ నౌరిష్మెంట్ అండ్ స్టైలింగ్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డెర్మటాలజికలీ టెస్టెడ్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ అనమాట. ఈ ప్రోడక్ట్ని 18 years ఉన్న వాళ్ళు, 18 years కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు వాడచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి ద ఆనియన్ హెయిర్ స్టైలింగ్ క్రీమ్ ఈ సూటబుల్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ స్టైలింగ్ క్రీమ్ని వాడండి, మీ హెయిర్ స్టైల్ని అందంగా మార్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో నేను మమా ఎర్త్ వెబ్సైట్ది లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడికి వెళ్ళేసి మీరు మమా ఎర్త్ ప్రోడక్ట్ ఏదైనా సరే బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకోవడం వల్ల మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. యూజ్ మై కూపన్ కోడ్ siva2022 అండ్ గెట్ 20% డిస్కౌంట్. నాకు మమా ఎర్త్లో బాగా నచ్చేది ఏంటంటే, ప్రతి ప్రోడక్ట్కి మనం ఆర్డర్ చేస్తాం కదా, ఆ ప్రోడక్ట్కి వాళ్ళ ఒక ప్లాంటేషన్ అయితే నాటుతారనమాట. సో ఇండియాలో ఇటువంటి మంచి ఆప్షన్ అయితే వాళ్ళు పెడుతున్నారు. సో ఐ హోప్ గైస్ మీకు ఈ ప్రోడక్ట్ అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా హెయిర్ స్టైలింగ్ క్రీమ్ వాడిన తర్వాత చాలా అంటే ఎక్కడున్న హెయిర్ అట్లనే ఉందన్నమాట. చూడండి, ఇలా ఉన్న హెయిర్ అలానే ఉంది, కొంచెం స్టైలిష్గా ఉంది. సో మీ హెయిర్ని కూడా మీరు స్టైలిష్గా మార్చుకోండి. నాకైతే బాగా నచ్చింది. ఇది వచ్చేసి కంప్లీట్గా ఆనియన్తో చేశారనమాట. సో ఆనియన్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా మన హెయిర్కి వస్తాయి. ఆనియన్ స్ట్రెంత్ అంతా మన హెయిర్కి వస్తే మాత్రం కొంచెం సిల్కీగా బాగా షైనీగా ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఊరకొండలో టిఫిన్ చేసి బయలుదేరామన్నమాట. ఇక్కడ చూడండి విండ్ మిల్స్ ఎలా ఉన్నాయో, స్కై బ్లూ అని బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది. కొద్దిగా డిలే అయింది, అక్కడక్కడ కొన్ని వీడియోలు తీసుకున్నాము. బట్ ఏంటంటే మాకు ఎక్కువ ట్రావెలింగ్కే అయిపోతుంది టైం అంతా కూడా, తప్పదు. బట్ ఉన్నంతలో బెస్ట్గా వెళ్తున్నాం అనమాట. నాకైతే కొన్ని లారీలు వచ్చాయి, ఇక్కడే సగం ట్రాఫిక్ అయినట్టు అనిపించింది. సో అక్కడక్కడ ట్రాఫిక్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే బళ్ళారి అనేది స్టీల్ పోర్ట్ కదా, స్టీల్కు సంబంధించి బాగా ఫేమస్ కాబట్టి చాలా వరకు లారీలు అన్నీ కూడా ఈ రూట్లో తిరుగుతూ ఉంటాయి. సో తప్పదు, అక్కడక్కడ ట్రాఫిక్ ఉంటుంది. స్ట్రైట్గా పోతే హోస్పేట్ బళ్ళారి వస్తుంది అని చెప్పి బోర్డు వేశారు. సో మనం బళ్ళారికి వెళ్ళి హోస్పేట్ మీదుగా వెళ్ళాలన్నమాట హంపీకి. ఇప్పుడు వచ్చేసి మనము ఏపీ కర్ణాటక బార్డర్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చెక్ పోస్ట్ వస్తుంది. కేటీఎం అంటే కేటీఎం అని ప్రూవ్ చేసింది ఈరోజు. కేటీఎం రోడ్డు బాగుండాలి కానీ కేటీఎం ఎక్కడైనా కింగే అన్నట్టుగా ప్రూవ్ చేసింది. ఇప్పుడు నేను ఎందుకు అంత స్పీడ్ వెళ్ళానంటే, 102 పోతే యావరేజ్గా 34.1 kilometers చూపిస్తుంది అనమాట 1 లీటర్కి. అంటే మనము 105 పోతే 35 kilometers వస్తుందంట మైలేజ్. సో చాలా బెటర్ కదా. ఇది వచ్చేసి మనకి చెక్ పోస్ట్ అనమాట, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్ ఇది. సో లాక్డౌన్ ఇటు వెళ్ళినప్పుడు ఎక్కువ చెక్ చేసేవాళ్ళు ఇక్కడ, ఇప్పుడైతే ఏం చెక్ చేయట్లేదు. పీస్ఫుల్గా బాగుంది. పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. బార్డర్ చూపిస్తుంది చూడండి, ఏపీ కేఏ అంటే కర్ణాటక. ఇది వచ్చేసి వెల్కమ్ టు కర్ణాటక అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. భలే క్రేజీ అసలు. వెల్కమ్ టు కర్ణాటక, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అయ్యాం మనం. సో ఇప్పుడే కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాము. నమ్మ కర్ణాటక, నమ్మ బళ్ళారి. ఇట్లా కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ గుడి ఉంటుందన్నమాట. చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అనమాట. ఈ గుడి వచ్చేసి ఎర్రిస్వామి దాశల గుడి ఏదో ఉంది రాశారట కన్నడలో, అంత అర్థం కావట్లేదు. కానీ అనుకున్న కోరికలన్నీ కూడా ఇక్కడ తీరుతాయంట. సో ఇయర్లీ చాలామంది వస్తారనమాట. ఒకరోజు స్పెసిఫిక్గా తిరునాళ్ళ మధ్య జరుగుతుంది ఇక్కడ. భలే ఉంటుంది అబ్బా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అంత తిరునాళ్ళలాగా ఉండింది. ట్రాఫిక్ అసలు. ఇంతగా రోడ్డు బాగుందని చెప్పినా కదా. ఎర్రిస్వామి గుడి అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే కనుక రోడ్లు అస్సలు ఏం బాగాలేవు. గుంతలు ఒక 2-3 మీటర్ల లోపలికి ఉంటాయి కొన్ని చోట్ల. అయితే కార్లు అయితే ఇబ్బంది పడతాయి, బైక్ కాబట్టి నో ప్రాబ్లం అనుకోండి. బట్ ఎందుకో కర్ణాటక వాళ్ళు ఎందుకు ఈ రోడ్డు వేయలేదో అర్థం కావట్లేదు. బాగా బెస్ట్గా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అనంతపూర్ నుంచి NH పడింది కదా, అంటే గోవాకి వెళ్తుంది ఈ రూట్ స్ట్రైట్ అనమాట. నేషనల్ హైవేనే ఇది కూడా. గోవా నుంచి డైరెక్ట్గా చెన్నై వరకు ఉంటుంది ఈ రూట్ మనం గమనిస్తే కనుక.
మరి అనంతపురం నుంచి బాగా వేసినారు, ఇది ఎందుకు వేయలేదు అర్థం కాలేదు. మళ్ళీ మనకి ఉరవకొండ దగ్గర టోల్ గేట్ పెట్టేసినారు. రోడ్ అనేది నీట్గా ఉంటేనే చూడండి, ఎక్కడికైనా సరే రోడ్ అనేది నీట్గా ఉంటే టైం సేవ్ అవుతుంది, యాక్సిడెంట్లు కూడా తక్కువ అవుతాయి అనమాట. ఇక్కడ వచ్చేసి గర్ల్స్ స్కూల్ అనమాట, కస్తూర్బా లాగా మనకు ఏపీలో ఎట్లా ఉంటుందో అట్లా వీళ్ళకి కర్ణాటక సైడ్ ఒక స్కూల్ అనమాట, రెసిడెన్షియల్ లాగా అనుకోండి. మార్నింగ్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటారు, బాగుంటుంది చూడడానికి కూడా. అండ్ ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే కనుక మనం గుంతకాలకి వెళ్ళిపోవచ్చు. ఇంకా లెఫ్ట్ తీసుకుంటే బళ్ళారి వెళ్తాం అనమాట. ఇట్లా ఉంది రోడ్డు. ఇంకా ఆడ కొంచెం దారుణంగా ఉంటుంది, అది కూడా చూపిస్తాం చూడండి. కార్లో పోయే వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమే, బండి పార్ట్స్ అన్ని లూజ్ అవుతాయి కార్వి. ఏదో ఫ్లైఓవర్ కట్టాలంటే వేసినారు కానీ పట్టించుకోలేదు తర్వాత వీళ్ళు. బళ్ళారి ఇక్కడ నుంచి 23 కిలోమీటర్స్ అంట. రైట్ తీసుకుంటే గుంతకల్ వెళ్ళిపోవచ్చు. ఇటు ఉంటుంది రోడ్డు. ఇంతవరకు ఉన్న రోడ్డు వేరే, ఈ రోడ్డు వేరే. సమ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది బళ్ళారికి పోతుంటే 23 కిలోమీటర్లు. అంటే 15 నిమిషాలు 20 నిమిషాలు పోవాల్సింది అర్ధ గంట పడుతుంది ఒకసారి, లేదంటే 40 మినిట్స్ కూడా పడుతుంది. సో అంత టైం డిలే ఉందన్నమాట. ఏం కాదు, నిదానమే ప్రధానం అంటారు. మనం మ్యాక్సిమం స్లోగానే పోదాం. ఓకే, లాస్ట్ టైం నేను బళ్ళారి కోట చేశాం కదా, అప్పుడు వచ్చేసి ఈ రూట్ వెళ్ళాము మేము. రోడ్ బాగుండేది కాదు అప్పుడు, ఇప్పుడు బాగుంది. ఎక్కువ లారీలు తిరుగుతాయి కాబట్టి ఎంత స్టాండర్డ్గా ఉంటే అంత మంచిది ఈ రూట్లో. పర్వాలేదు, సిమెంట్ రోడ్ వేసినారు, బాగుంది. ఇక్కడ ఒక గుంత మాదిరి ఉంది. ఇప్పుడు ఈ బళ్ళారి బస్ వచ్చేసి మనకు అనంతపురం నుంచి బయలుదేరినట్టుంది మార్నింగ్. ఎన్ని ట్రాఫిక్లు చూసామో ఇప్పటికిప్పుడే. దగ్గర ఒక 10 లారీలు చూసాము ఇక్కడిక్కడే. ఇప్పుడు ఆడ వస్తుంది కదా లారీ, ఇది ఖచ్చితంగా JSW ఉంటుంది చూడండి. అది కాదండి, JSW స్టీల్ సంబంధించి మెటీరియల్స్ అన్నీ పోతూనే ఉంటాయి ఎప్పుడు కూడా ఈ రూట్లో. అది నాకు అలవాటు అయిపోయింది, చూసి అలవాటు అయిపోయింది. ఏంది ఇట్లుందమ్మా రోడ్ ఈడ? అరే 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 అరే. ఓకే, రోడ్ ఎంతవరకు వేసినా తర్వాత వేయలేదన్నమాట. ఇంకా దుమ్ము లేకుండా వాటర్ పట్టినారు. ఓకే ఓకే. రోడ్డు అంతా కూడా ఎర్రమన్నబ్బా ఇది. ఈ ఊర్లో ఏదో ఫ్లైఓవర్ కడుతున్నారు. ఇప్పుడు మనకు టవర్ క్లాస్ దగ్గర కట్టినారు అనంతపూర్లో, అట్లా ఆ మాదిరి కడుతున్నారు. బస్సు పోతుంటే దుమ్ము లేపుకుంటూ పోతున్నాడు. చల్, బాగా స్నానం చేసి వచ్చింటావు రెడీ అయిపోయి. ఈ దుమ్ము చూస్తే కళ్ళల్లో పడుతుంది, దుమ్ము కళ్ళల్లో పడితే స్నానం చేసిన ఫీలింగ్ అంతా ఎత్తిపోతుంది. చూడండి లారీలు ఎట్లా వస్తున్నాయి, ట్రాఫిక్. ఈ బ్రిడ్జ్ మీద కూడా మొన్న రోడ్ వేశారు మేము గోవాకి వెళ్తున్నప్పుడు. ఇప్పుడు బాగానే ఉంది. ఎన్నిసార్లు వేసింటారో ఈ బ్రిడ్జ్ మీద రోడ్డు వేస్తారు, మళ్ళీ ఒక 2-3 నెలలకే మళ్ళీ గుంతలు పడతాయి. ఇట్లా చూడండి, ఇది కూడా గుంతనే. నాకు తెలిసి ఇంకా ఫ్లైఓవర్ కడతారేమో ఫ్యూచర్లో అనిపిస్తుంది. ఇది కూడా తట్టుకోలేదులే. ఫ్రెండ్స్, అక్కడ మసీద్ ఉంది కదా, ఒకసారి ఆ మసీద్ డ్రోన్ షాట్లు చూపిస్తాను. నా దగ్గర ఉన్నాయి అవి, వేరే అన్న తెలిసిన ఆయన పెట్టాడు అనమాట. ఒకసారి అవి చూసేయండి. ఇప్పుడు చూడ్డానికి. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, మసీద్ అదిరిపోయింది కదా, అట్లా ఉండాలన్నమాట. బ్యూటిఫుల్గా ఉంది. బళ్ళారి నగరాభివృద్ధి ప్రాధికార బళ్ళారి, నమ్మ బళ్ళారి వెల్కమ్స్ యూ. సో ఇక్కడ వచ్చేసి వాటర్ పార్క్ కూడా ఉంది. మనకి అనంతపూర్లో హంపాపురంలో ఉంది కదా వాటర్ పార్కు. సో అలాగనే ఇక్కడ ఒక వాటర్ పార్క్ ఉందన్నమాట. వీళ్ళు రెడీ చేస్తున్నారు. ఇంకా
బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏమో తెలీదు ఓపెనింగ్ అంతా కూడా. బయట నుంచి అయితే మాత్రం పిచ్చగా ఉందబ్బా చూడడానికి. ఆల్మోస్ట్ మనం బళ్ళారికి దగ్గరలో ఉన్నాము. ఒక 4 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోతే బళ్ళారిలోకి ఎంటర్ అయిపోతాం మనం. ఇప్పుడు వచ్చేసి బళ్ళారికి సంబంధించిన డ్రోన్ షాట్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ.